మళ్లీ విదేశీ విమానం ఎక్కనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈసారి ఏకంగా ఒకే ట్రిప్లో 5 దేశాలు చుట్టిరానున్నారు. రేపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మోడీ పర్యటన ప్రారంభం కానుంది. మెక్సికో పర్యటనతో ఫారెన్ ట్రిప్ ముగియనుంది. మోడీ ఫారిన్ టూర్ కు అంతా రెడీ అయింది. గత వారమే ఇరాన్ టూర్ కు వెళ్లొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి 5 దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోల్లో ఆయన టూర్ ఉంటుంది. రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు నరేంద్ర మోడీ. ఆ దేశంలో 1400 కోట్ల ఖర్చుతో నిర్మించిన సల్మా డ్యామ్ ను ప్రారంభిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖతార్ వెళ్తారు. అక్కడ 2 రోజులు పర్యటిస్తారు. ఆ దేశంతో ఇంధనం, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. అక్కడి నుండి ప్రధాని మోడీ స్విట్జర్లాండ్ కు చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు జోహాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మోడీ స్విట్జర్లాండ్ పర్యటన మొత్తం బ్లాక్ మనీ చుట్టూనే తిరగనుంది. ఆ దేశ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ బ్యాంక్ ఖాతాల బహిర్గతానికి సహకరించాలని స్విస్ ప్రభుత్వాన్ని కోరనున్నారు మోడీ. He will be the first Prime Minister to actually visit 4 countries in the Gulf, UAE, Saudi Arabia, Iran and now Qatar within a year. Our overall sense is that today in each of these destinations, particularly Qatar, Qatar, Switzerland, US and Mexico, the progress that has been made in terms of making it easier to do business would be reciprocated by stronger business interests that we expect to encounter up there. బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు 7న అమెరికా వెళ్తారు ప్రధాని మోడీ. రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో పరస్పర సహకారంపై పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అమెరికా నుంచి తిరుగు ప్రయాణంలో మెక్సికో వెళ్తారు. వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ఆ దేశాధ్యక్షుడు ఎన్రిక్ తో సంప్రదింపులు జరపనున్నారు ప్రధాని. ఆ తర్వాత ఈ నెల 8న రాత్రి మెక్సికో నుంచి ఇండియాకు వస్తారు.